నా చిన్నప్పుడు ఒకసారి అమ్మ ఒక రోజంతా కష్టపడి పనిచేసి రాత్రి ఇంట్లో అందరికీ వండిపెట్టింది. నాన్నకు బాగా మాడిన రొట్టె, కూర వేసింది. నాన్న ఏం పట్టించుకోకుండా తినేసి నా చదువు గురించి అడిగారు. నాకు ఆశ్చర్యం, ఎందుకు నాన్న అంత మాడిన రొట్టె పెట్టినా అమ్మను కొప్పడలేదే అని. భోజనాలు అయిన తరువాత అమ్మ క్షమాపణ అడుగుతుంటే నాన్న రొట్టె చాలా బాగుందని అమ్మతో చెప్పడం విని నేను ఇంకా ఆశ్చర్యపోయాను. కొద్దిసేపటి తర్వాత నాన్నను అడిగా నిజంగా రొట్టె బాగుందా అని. ఆమె రోజంతా ఎంతో కష్టపడి తినడానికి చేసి పెడుతుంది. రొట్టె నన్ను బాధ పెట్టలేదు కాని నేను ఒక్క మాట అన్నా ఆమె ఎంతో బాధపడుతుంది. ఎవరూ పర్ఫెక్ట్ కాదు, అందరి జీవితాలు అంతే అని నాన్నగారు చెప్పారు. దీనివల్ల కొన్ని సంవత్సరాల కాలంలో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎవరి తప్పులను పట్టించుకోకుండా అందరినీ ప్రేమించటం నేర్చుకున్నా. నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు, నిన్ను ద్వేషించే వారిపై ఎప్పుడూ ఆప్యాయత కలిగి ఉండు. జీవితం చాలా చిన్నది, అనవసరమైన బాధలు, ద్వేషాలు ఉండకూడదు.